అందరికీ ప్రైజ్లార్డ్. ప్రభు పేరిట ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ధ్యానంతో ఆచరించే తపస్సును లెంట్ కాలం అంటారు. లెంట్ అనే లాటిన్ మాటకు చిగురించటం అని అర్థం. ఇది బుధవారముతో ప్రారంభమవుతుంది. అందుచేత భస్మ బుధవారము లేదా విభూది బుధవారము అని కూడా అంటారు. లెంట్ మొత్తం 40 రోజులు. లాటిన్ భాషలో దీన్ని క్వాడ్రగీసిమా అనే భాషకు 40 అని అర్థము. బైబిల్లో 40 దినాలు ఈ ఉపవాసానికి ఉదాహరణగా మోషే 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. నోవాహు జలప్రలయము 40 దినాలు జరిగింది. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. యేసు పరిచర్యకు ఉపక్రమించే ముందు 40 దినాలు ఉపవాసం చేసి ప్రార్థించాడు. అందువలన ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన ఉపవాస ధ్యానాలు 40 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్టగా ఒంటిపూట సాత్విక ఆహారం తీసుకొని నియమ నిబద్ధతతో జీవితం గడుపుతూ ఆచరిస్తారు. లెంట్ కాలం అంతా దేవాలయాల్లో 40 అంశాలపై ధ్యానం చేస్తూ ప్రార్థనలు జరుగుతాయి. భస్మ బుధవారం నుంచి శుభ శుక్రవారం వరకు వచ్చే 40 దినాలు శ్రమకాలంగా పరిగణించి ప్రక్షాళన కోసం పవిత్రపరుచుకునే సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. శుభ శుక్రవారం అనంతరం వచ్చే శనివారాన్ని లాజరస్ సాటర్డే అంటారు. దీన్నే నిశ్శబ్ద శనివారం అని కూడా పిలుస్తారు. అనంతరం పునర్జీవితుడైన తిరిగి లేచిన ఆదివారమును ఈస్టర్ ఆదివారంగా జరిగే ప్రార్థనలతో లెంట్ కాలం పూర్తవుతుంది. ఈ ఛానల్ వీక్షిస్తున్న పేరెంట్స్ మరి మీ పిల్లల విషయంలో సామాజిక బాధ్యత వహిస్తారా? రాబోయే 2వ రాకడ సందర్భంగా ఆధ్యాత్మిక బాధ్యతను విలువనిస్తారా? మీరే ఆలోచించుకోనండి. ప్రైజ్.